అమెరికా వాళ్ళు చాట్ జీపీటీ కాదు, మనం కూడా చేయబోతున్నాం. రిలయన్స్ దానికి కీలక పాత్ర పోషించబోతోంది. ఇదివరకు 4Gల తర్వాత 5G విషయంలో మనం ఎట్లా ముందున్నామో ఇప్పుడు అట్లాగే చాట్ జీపీటీ తీసుకురాబోతున్నారు. భారత్ జీపీటీని తీసుకురావాలని జియో భావిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. అంతేకాదు టెలివిజన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ను తీసుకురావడానికి విస్తృత స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు. బుధవారం జరిగినటువంటి సంస్థ వార్షిక టెక్ ఫెస్ట్లో 32 ఏళ్ల ఆకాష్ మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధికి ఒక వ్యవస్థను రూపొందించడం చాలా ముఖ్యం. జియో 2.0పై ఇప్పటికే పనులు మొదలైనవి. ఐఐటి బాంబేతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రాంపై పనిచేస్తున్నాం. కృత్రిమ మేధాతో ప్రతి రంగంలోని ఉత్పత్తులు సేవల్లో పెనుమార్పులు తీసుకురావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ ఆవిష్కరించాలని చూస్తున్నాం. మీడియా, కామర్స్, కమ్యూనికేషన్స్లో ఉత్పత్తులు సేవలను తీసుకురాబోతున్నాం. గత కొద్ది కాలంగా టీవీల కోసం సొంత ఓఎస్పై పనిచేస్తున్నామని చెప్పారు. మా సోదరుడు అనంత్ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో మా కుటుంబానికి 2024 చాలా ప్రత్యేక సంవత్సరం నిలిచిపోతుంది. 5G ప్రైవేట్ నెట్వర్క్ అందజేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఏ కంపెనీకైనా పరిమాణంతో సంబంధం లేకుండా ఒక 5G స్టాక్ ఉంది, దీని ద్వారా అందజేయచ్చు. ఇక దశాబ్దం చివరకు దేశం $6 లక్షల కోట్ల వ్యవస్థగా మారుతుందని నేను భావిస్తున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటిలోకి వస్తుంది. మా బావ తన పరుపులోని ఉష్ణోగ్రతను ఒక ఏఐ యాప్ ఎలా నియంత్రిస్తుందో చూపించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా వైఫల్యం చెందుతామని భయపడకుండా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.